నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. భార్యని నేను దగ్గర పోతే రాణిస్తలేదు మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అండి. చిన్నతనంలో చేశారు. చిన్న వయసులో చేశారు. సరే 20 పైన అంటే ఒక 25 సంవత్సరాలు అయింది మీ పెళ్ళి. మొదటి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు గొడవలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు కొట్టారు మిమ్మల్ని? నేను కొద్దిగా ఒక 90 తాగొచ్చిన మేడం, ఉన్నమాట చెప్పాను. ఓన్లీ 90 తాగుతారా, ఇంకా అంతకంటే తాగరా? ఇక 90 తాగొచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు మేడం. సో ఆ తాగుడు మొత్తంలో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఆ 90 ml అనేటటువంటి దాన్ని ఉంటుంది, లేదంటే కళ్ళన్నా ఉంటుంది. ఈ రెండిట్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలి. మా భార్య దగ్గర నేను కలుద్దామని పోతే పిల్లని ఇట్లా గిచ్చి లేపుతా సార్. అంటే శారీరకంగా కలవటానికి వెళ్తే పిల్లోడికి గిచ్చి లేపుతుందా? లేవడుతుంది. ఆయన లేపటం ఏంటి? ఆవిడ కలవడం ఇష్టం లేదు అని ఇట్లా గిచ్చి పిల్లని గిచ్చి లేవడుతుంది. లేపి పెద్ద గొడవ చేసే వరకు మా అన్న ఇట్లు వస్తారు, అవతలకి వెళ్ళి పక్కకి వెళ్ళి పక్కనే వెళ్ళి వాళ్ళు వచ్చి కొడుతూనే ఉంటారు, ఏం అడగని చేయరు. కాదండి, మీ అన్నయ్య మిమ్మల్ని కొట్టడం ఏంటి? ఆమెను కదా తిట్టాలి. చెప్తే కూడా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా కొట్టి మరి ఇంట్లోకి వెళ్ళి తరిమేసారు. ఎన్ని రోజులు అయింది తరిమేసి? 3 నెలలు వెళ్ళిపోయింది. 3 నెలల? సొంత ఆటో అయితే ఉంది, నడిపిస్తున్నారు. ఇంకా ఆటోలోనే పడుకుంటున్నావా? ఆటోళ్ళనే ఆఫీసులో వండుకుంటే కొట్టేసారు మేడం ఫోన్. సరే, డబ్బులు పోయినాయి, ఫోన్ పోయింది. మీ భార్య పిల్లలు లేరు ఇప్పుడు ఎవరు? ఇదేం వీడియోలు తీయలేదా? 90 తాగినాక ఈయన ఇంటికి వచ్చి ఏం బిహేవ్ చేస్తాడు అనేది తెలుసా? పోనీ తర్వాత చెప్పుంటారుగా, నువ్వు ఇలా చేసావు అలా చేసావని. ఇంకా వాళ్ళ వీడియోలు ఇట్లా ఏంటి నీకు చెప్పుంటారుగా, ఇలా చేసావు, ఇలా బూతులు అన్నావు, ఇలా కొట్టావు అమ్మనే, అందుకనే అని. తెల్లారి పిల్లలు, మీ అన్నయ్య వాళ్ళు, మీ వదిన ఎవరో ఒకరు చెప్తారు కదా. ఎంతున్నా వాళ్ళకి ఇస్తే ఒక్క రోజు లెక్క అడగలేదు మేడం. మీకు దండం పెడతాను, నాకు న్యాయం చేయండి అంతే. నా భార్య నాకు కావాలి అంతే. నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఏడు నెలలు కట్టినాక నాకు పసకలు వచ్చినాయి, కళ్ళకు పసకలు అయినాయి మేడం. పసకలు ఏం ఆలోచన లేకుండా అయిపోయినా. 2 నెలల 15 రోజులు ఇంట్లో ఉన్నా. ఒక్కరోజు హాస్పిటల్కు చూపించుకొని మందులు తెచ్చుకోకపోయినా ఒక్కరోజు నా భార్యకి రూపాయి ఇయ్యలే మేడం. రూపాయి ఇయ్యలే. నా ఫోన్లో 20,000 ఉండే. అట్లా రూపాయి దాపెట్టుకున్నాం. ఉన్నమాట చెప్పాలి మేడం. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రాత్రి వెళ్ళిపో అన్నప్పుడు, పండదురా నీ దగ్గర, నీ పిల్లం నీ దగ్గర వండదు అంటే ఎవరితోనో వండుతుంది. నా దగ్గర వండకపోతే ఎవరితోనో వండుతుంది. ఆవిడకి సపోర్ట్ ఎవరు? వాళ్ళ అన్నదమ్ములా? మా ఆయనని సపోర్ట్ ఇస్తుంది సార్. నీ తాగుడు ఈరోజు నేను రోడ్డు మీద వేసింది. మిగతా అన్నీ మాట్లాడుకోవడం దండగా. ఎంతలా రోడ్డు మీద వేసిందంటే, నీ తోబట్టులే, నీ వదిన, మీ అన్న కూడా మీ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి అక్కడ మార్కులు పడిపోయినాయి. ఈ తాగేటటువంటి మోతాదు మీరు తక్కువ తాగినా కూడా అది మానసికంగా మీకు పడట్లేదు. కాబట్టి ఆ సమయం సందర్భంలో కూడా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది మీకు అర్థం కావట్లేదు. సో కాబట్టి ఈరోజు నేను తాగేది తక్కువే అనేటటువంటి మాట మీరు అనవటం అనవసరం. వాళ్ళు మనసుకు గాయపడేటటువంటి ప్రధానమైన అంశం మీ తాగుడు, తర్వాత జరిగేటటువంటి ప్రవర్తన. ఎలా ప్రవర్తించాను అనేటటువంటిది మరుసటి రోజు మీరు మర్చిపోవటం. మీరు బయట చెత్త కుప్పల దగ్గర తాగిపడి ఉండి, ఎక్కడికక్కడ ఫుట్పాత్ల మీద తాగిపడి ఉండి, గుమ్మాల దగ్గర తాగిపడి ఉంటే అవమానం మీకు కాదు, మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యులకి, మీ భార్యకి, మీ పిల్లలకి. ఎందుకు కొడుతున్నారు? మీ అన్న ఎందుకు కొడుతున్నాడు? మీ అబ్బాయి ఎందుకు కొట్టాడు? మీ ఆవిడ ఎందుకు కొట్టింది? నేను 30 ఏళ్ళ నుంచి తాగి 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 సర్వనాశనం చేసి వాళ్ళకి నరకం చూపించావు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.